శతమానం భవతి శతాయుఃపురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఓం ననకనక వస్తువాహన కనకాభివృద్ధిరస్తు సకలాయురారోగ్యాభివృద్ధిరస్తు ఉన్నతాభివృద్ధిరస్తు. శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. నమస్కారం అండి. మాతృదేవో భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి 130 మంది మానసిక వికలాంగులకి, ఈ యొక్క అభాగ్యులకి మరి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి వినోద్ గారు, అలాగే వినయ్ గార్ల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి వినోద్ గారు, వినయ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి ఈ యొక్క 130 మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప కార్యక్రమం అని మరి వినోద్ గారు, వినయ్ గార్ల మిత్రుడైనటువంటి నిఖిల్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని మరి తమ మిత్రుల పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి 130 మంది మానసిక వికలాంగులకి, ఈ యొక్క అభాగ్యులకి మరి నిఖిల్ రెడ్డి గారు మంచి వంటకాలు చేయించి ఈ యొక్క అభాగ్యుల కడుపు నింపినారు. కాబట్టి నిఖిల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథాల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం.